హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ వ్లాగ్. అండ్ ఈరోజు అయితే నేను బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ మామూలుగా లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు బేబీ కార్న్ని మనం ఫ్రై చేసుకోవాలి కదా, దానికోసం అనేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని బేబీ కార్న్ని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుందాము ఫస్ట్. ఇంకా తర్వాత ఒక టీ స్పూన్ అంతా కార్న్ఫ్లోరు, అలాగే ఒక టీ స్పూన్ మైదా, కొద్దిగా గరం మసాలా, ఇంకా అదే స్పూన్తో కొద్దిగా కారము, ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. పసుపు అయితే నేను కలర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాను, కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసేసుకునేసి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఈ విధంగా పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి. నీళ్ళు మరీ ఎక్కువ వేయనవసరం లేదు. ఈ విధంగా 2 సార్లు చిలుకరించుకుంటే చాలు, మనకి నీళ్ళు అయితే సరిపోతాయి. ఇంకా ఇప్పుడు మొత్తాన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేస్తే కొంచెం ఈ విధంగా మొత్తం బేబీ కార్న్కి అయితే పిండి అంతా కూడా పట్టుకుంటుంది. ఈ విధంగా కలుపుకోండి. నీళ్ళు మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, చూసుకోండి నీళ్ళు వేసేటప్పుడు. ఇంకా ఈ విధంగా కలిపేసి అయితే దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ మీద ఇంకొక ఈ విధంగా బాండ్లీ పెట్టేసుకునేసి అందులో కొద్దిగా నూనె వేసి బాగా మనకి బేబీ కార్న్ ఫ్రై చేసుకునే సరిపంత నూనె అయితే వేసుకొని బాగా మరుగుతున్న నూనెలో అయితే బేబీ కార్న్ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్లేమ్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి బేబీ కార్న్ మొత్తాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా బేబీ కార్న్ అయితే ఈ విధంగా మధ్యలో కొద్దిగా బాగా కలుపుకుంటూ అంతలక్క బాగా ఈవెన్గా కుక్ అయ్యేలాగా మనము మిక్స్ చేసుకుంటూ అయితే బేబీ కార్న్ అయితే ఫ్రై చేసుకోవాలి, ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని. ఇంకా ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత లోపలంతా కూడా బాగా ఉడికింటాయి, పైన అంతా బాగా క్రిస్పీగా ఉంటుంది కదా, ఆ టైంలో మనము తీసేసుకునేసి పక్కన అయితే పెట్టేసుకుందాము. నేనైతే ఇక్కడ టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకుంటాను, ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా టిష్యూ పేపర్ అయితే పీల్ చేసుకుంటుంది కాబట్టి. నాకైతే ఒక్క వాయికే మొత్తం కంప్లీట్గా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఆ తర్వాత ఇంకొక పెనం పెట్టేసుకునేసి ఇందులో మనం అప్పుడే ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఇంకా ఇందులోకి అయితే కొద్దిగా యాడ్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. ఇంకా తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అవంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం. ఒక చిన్న ఉల్లిపాయ, మనకి కావాల్సిన వెజిటేబుల్స్ ఏవైనా కూడా ఇందులో ఫ్రైడ్ రైస్కి అయితే యాడ్ చేసేసుకోవచ్చు. మామూలుగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా, ఆ విధంగానే లాస్ట్లో అయితే మనం బేబీ కార్న్ అయితే యాడ్ చేస్తాము, అంతే డిఫరెన్స్ ఇక్కడ. ఇంకా తర్వాత కొద్దిగా రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసేసుకుందాము. మామూలుగా రైస్లో కుక్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసింటాం కాబట్టి ఇప్పుడైతే చాలా తక్కువ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇంకా మనకు సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే కన్నా లాస్ట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొద్దిగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఉడికించుకుంటే చాలు. మనకి వెజిటేబుల్స్ అంతా మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం అక్కడక్కడ పంట కింద తగులుతూ ఉంటేనే వెజిటేబుల్స్ బాగుంటాయి కాబట్టి కొంచెం మరీ ఎక్కువ కుక్ చేయకుండా మీడియంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వెనిగరు, అలాగే రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు ఈ 2 కూడా కొద్దిగా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ముందుగానే ఉడకపెట్టి ఆరబెట్టిన రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇదైతే నార్మల్ రైస్నే నేను వేసుకుంటున్నాను, మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోండి, అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తోనే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. ఇంకా ఇందులోకి కొద్దిగా పెప్పర్ కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోతుందో లేదో, సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో అయితే బేబీ కార్న్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉండనిస్తే మనకి వేడివేడిగా బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ రెసిపీ అయితే లంచ్ బాక్స్లోకి లేదా చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ రెసిపీ కన్నా మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్, టేక్ కేర్.